హైదరాబాద్. అది ఆ రోజు నేను చూపించినటువంటి చొరవ, నా విజన్. అది తెలుగు జాతికి ఒక మహానగరం ఉండాలి, ఉపాధి కల్పించాలని ముందుకు పోయాం, చేశాం. కానీ అదే సమయంలో తెలుగు వారిని ప్రపంచం మొత్తం ప్రమోట్ చేశాం ఐటీలో. ఈరోజు అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ప్రపంచంలో అంతా కూడా తెలుగువారే నెంబర్ 1 తలసరి ఆదాయం. అమెరికాలో ఉండే అమెరికన్స్ కాదు, ఇంగ్లాండ్లో ఉండే బ్రిటిష్ వాళ్ళు కాదు, ఏ దేశం వెళ్ళినా తెలుగు వాళ్ళే ఎక్కువ తలసరి ఆదాయం. దీంతో సమానంగా భారతీయులు ఉండే పరిస్థితికి వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, తెలివితేటలున్నాయి. ఇప్పుడే నేను రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళాను. 9 మంది పిల్లలు నూతన ఆవిష్కరణలు చూపించారు నాకు. వాళ్ళు హైడ్రాలిక్ లిఫ్ట్ ఎట్టుంటుంది, లేకపోతే మొబిలిటీ ఏ విధంగా తీసుకోవాలి, ఆటోమేటిక్ మొబిలిటీ ఎట్లా తీసుకోవాలి, అదేవిధంగా మిర్రర్ రిఫ్లెక్షన్స్ ఎట్లుంటాయి, అవన్నీ కూడా నూతనమైన ఆవిష్కరణలు చూపించారు. పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే మట్టిలో పుట్టిన మాణిక్యాలు మన పిల్లలు. చదివిస్తే ప్రపంచాన్నే శాసించే పరిస్థితి, ప్రపంచానికి ఇన్నోవేషన్స్ అందించే పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారు. అలాంటప్పుడు నేను ఆలోచించింది 25 సంవత్సరాలకు వేసిన విజన్ ఈరోజు బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చింది. ఇప్పుడు నేను ఆలోచించేది భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. మనుషులమై పుట్టాం, ప్రతి ఒక్కరికి జీవన ప్రమాణాలు బాగుండాలి, మెరుగైన ప్రమాణాలు ఉండాలి. అందుకే నేను ఆలోచించింది సంపన్నమైన, ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన సమాజాన్ని నిర్మాణం చేయాలని నేను ఒక సంకల్పంగా పెట్టుకున్నాను. 2047కి ఇది అవుతుంది. కానీ కొన్ని కుటుంబాలు కొన్ని సమస్యల వల్ల, ఇంకా ఆర్థిక సమస్యలతో చాలా వెనుకుండే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళకి చేయూతనివ్వాలి, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. పైనుండే వాళ్ళు ఇంకా పైకి వెళ్తారు, సంపాదిస్తారు. మధ్యలో ఉండేవాళ్ళు కూడా చేసుకోగలుగుతారు వాళ్ళ తెలివితేటలతో. అట్టడుగున ఉండే 20% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకే ఈరోజు ఒకటే పిలిపించాను. మొన్ననే తెలుగు ఉగాది, తెలుగు నూతన సంవత్సరం రోజున నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అందరినీ రమ్మన్నాను. దేనికోసం చేస్తున్నానని చెప్పాను. ఇప్పుడు ఏ ఊరు వచ్చినా, ఏ సచివాలయం వచ్చినా, ఆ సచివాలయంలో అన్నీ కూడా ఎక్కడున్నాం, ఏమి చేస్తారు. ఈ ఊర్లోకి వచ్చినప్పుడు 40 కుటుంబాలు వచ్చినప్పుడు ఇంకొక పక్కన చూస్తే ప్రతి ఒక్క కుటుంబానికి కనీస అవసరాలు అన్నీ ఇస్తాం. ఈ ఊర్లో 1073 ఇళ్లున్నాయి. ఇండ్లు లేని వాళ్ళు 64 మంది ఉన్నారు. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, 64 ఇండ్లు శాంక్షన్ చేస్తాం, ఇమీడియట్ కట్టుకోమంటాం. ఇంటి జాగా లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం. ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని, టౌన్లో 2 సెంట్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఒక ఆలోచన పెట్టుకొని, అదే మరి ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఆశయంతో ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన టాయిలెట్లు నేనే ఆ రోజు ఆత్మ గౌరవంతో కట్టాం. ఇంకా కొంతమందికి లేవు. 1061 మందికి ఉన్నాయి, 11 మందికి లేవు. నెల 2 నెలల లోపల 3 నెలల లోపల ఈ 11 టాయిలెట్లు కట్టించే బాధ్యత కలెక్టర్కి అప్పచెబుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ట్యాప్ వాటర్ ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇవ్వాలని, అది కూడా అష్యూర్డ్ వాటర్ ఇవ్వాలని, రిలయబుల్ వాటర్ ఇవ్వాలని దీనికి పెట్టుకున్నాం. 850 మందికి మాత్రం ఉన్నాయి, 223 లేవు. దీనికి కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఇమ్మీడియట్గా డబ్బులు కావాలంటే ఇమ్మీడియట్గా ఇస్తా. 100% నీళ్లు ఇచ్చే బాధ్యత, ఇంటి దగ్గర కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటింటికి కరెంటు 1073 మందికి కరెంట్ ఇచ్చాం. అంతేకాకుండా ఎస్సీలకు, ఎస్టీలకు యూనిట్ 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. వాళ్ళు పేదరికంలో ఉన్నారు, కరెంటు ఛార్జీలు కట్టుకోవాలని చెప్పి ఉచితంగా ఇచ్చాను.
ఈరోజు మళ్ళీ నేను ఆలోచించేది ఈ 173 ఇండ్లు ఉన్నాయి. దీనికి ఎస్సీలందరికీ 2 కిలోవాట్లు అంటే 240 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసుకునే విధంగా మీ ఇంటి మీదనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి రూఫ్ టాప్ సోలార్ ఇస్తాం. దానివల్ల మీకేంటంటే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి శాశ్వతంగా ఉండదు. మెయింటెనెన్స్ కూడా మీకు సంబంధం లేదు. ఒక ఏజెన్సీని పెడతాం, వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఒకవేళ మీకు కరెంటు మిగిలితే తిరిగి గ్రిడ్కి ఇస్తే ₹2.09 చొప్పున మీకు డబ్బులు కూడా ఇస్తారు. రాత్రిలో కరెంటు ఉత్పత్తి కాదు కాబట్టి మీరిచ్చిన కరెంటు తిరిగి మీరు వాడుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు తక్కువ కరెంటు వాడుకుని ఎక్కువ ఉత్పత్తి చేస్తే దానికి ఎన్ని యూనిట్లు ఉంటే అన్ని యూనిట్లకి ₹2.09 చొప్పున మీ అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ₹1 కట్టక్కర్లేదు. మీ ఇంటి మీద ప్యానల్స్ పెట్టుకుంటే చాలు. రెండోది, బీసీలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ పెట్టుకోండి. మీరు పెట్టుకుంటే 2 కిలోవాట్లకి దగ్గర 20,000 అదనంగా సబ్సిడీ ఇస్తాం. ఒకవేళ మీరు 3 కిలోవాట్లు పెట్టుకుంటే 360 యూనిట్లు తయారు చేసుకుంటే దగ్గర అదనంగా 78 ప్లస్ 20 ₹98,000 మీకు సబ్సిడీ ఇస్తాం. మిగిలింది మీరు పెట్టుకుంటే కరెంటు ఛార్జీలు కట్టే పని లేదు. ఒకవేళ మీరు మిగులు కరెంటు వస్తే గ్రిడ్కి ఇవ్వండి, తర్వాత మీకు తిరిగి కరెంటు కావాలంటే ఇస్తాం. అవసరమైతే అది కొనుక్కొని డబ్బులు కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా గ్యాస్ అయితే అందరికీ ఇచ్చాం. 1073 మందికి ఉంది. ఇది శుభవార్త. ఇంకో పక్క ఇంటింటికి ఇంటర్నెట్ కూడా ఇవ్వాలని. మీరు ఇంటర్నెట్ ఇస్తే ఇంటి దగ్గర కూర్చొని పని చేయాలంటే పని చేయడం, కానీ మీకు ఏ మెసేజ్ ఇవ్వాలన్నా ఈజీగా ఇచ్చేట్టుగా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పెట్టాం. 164 మందికి ఉంది, 909 మందికి లేదు. దీన్ని కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి ఇంటర్నెట్ ఇప్పించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంటే ప్రతి ఒక్క ఇంటికి ఇంటి జాగా, ఇల్లు, మరుగుదొడ్డి, కొళ్ళాయితో నీళ్లు, కరెంటు, ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకున్న రూఫ్ టాప్ని, గ్యాసు, అదే మాదిరిగా ఇంటర్నెట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అగ్రవర్ణాలు కూడా హామీ ఇస్తున్నా. 3 కిలోవాట్లకు 78,000 ఇస్తాం. మీరు పెట్టుకోండి. కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. మీరు ముందుకు వచ్చి మీ పొలంలోనే ఒక పంప్ సెట్ ఉంటే దానికి సోలార్ పెట్టుకుంటే ఉచితంగా పెట్టిస్తాం. అక్కడ ఉత్పత్తి చేసిన కరెంటు మీరు వాడుకొని మీ ఇంటికి కూడా వాడుకోండి. మీ ట్రాక్టర్కి కూడా ఛార్జ్ చేసుకోండి. మోటార్ బైక్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. కారుకు కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే రాబోయే రోజుల్లో ఎక్కడికి పోవాలన్నా ఖర్చు లేకుండా దర్జాగా పోయే విధంగా మిమ్మల్ని తయారు చేయాలనేది నా ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి చేయడం, ఆలోచనలు తేవడం నా బాధ్యత. దాన్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత. ఈ ఏడే కాకుండా గ్రామానికి సిమెంట్ రోడ్లు 19 కిలోమీటర్లు ఉంది. 4 కిలోమీటర్లు కావాలి. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఈ సంవత్సరమే 4 కిలోమీటర్లు పెట్టేస్తాం. అదే మరి డ్రైనేజ్, ఇది ఒకటి సమస్య ఉంది. దీనికి ప్రత్యేకంగా నేను ఆదేశాలు ఇస్తున్నా. ఒక ప్రాజెక్టు తయారు చేయండి. 100% డ్రైనేజ్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ గ్రామానికి ఏర్పాటు చేసే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్తున్నా. దానికి ఎంత నిధులు కావాలని ఇస్తాం. మీరు ఇమీడియట్ కంప్లీట్ చేయండి. అదే సమయంలో స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, 356 ఉన్నాయి. ఇంకో పక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మొత్తం వేస్ట్ కాంపోస్ట్ ప్లాంట్ అప్పుడే పెట్టా. ఇంటింటికాడ చెత్త కలెక్ట్ చేస్తున్నారు. దీనికి ఒక కాంపౌండ్ వాళ్ళన్నారు, అది కూడా శాంక్షన్ చేస్తాం, కట్టియాల్సిందిగా నేను కోరుతున్నా. అదే మరిగా లిక్విడ్ వేస్ట్, మురుగునీరు, దీన్ని కూడా మనం ట్రీట్ చేయాలి. 10 సోక్ పిట్స్ వచ్చాయి. ఇంకో 15 కావాలన్నారు, అవి కూడా శాంక్షన్ చేస్తాం. అవి కూడా కంప్లీట్ చేయించేయండి. అప్పుడు మీరు చూస్తే ఒక పరిశుభ్రమైన గ్రామం. ఇంటికి ఎన్ని అవసరాలు ఇచ్చాం.
ఇంకా మీకుండేది ఆదాయాన్ని పెంచుకోవాలి, జీవన ప్రమాణాలు పెంచుకోవాలి. దానికోసం ఇప్పుడు మార్గదర్శులు తెచ్చాను.